హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనం డబుల్ ఇంటిగ్రల్ అనేది స్టార్ట్ చేసాం కదా. సో దాన్ని మనం కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ ఇంకో ప్రాబ్లం అనేది తీసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఏదైతే క్వశ్చన్ అనేది ఇచ్చారో గివెన్ దాంట్లో అదే క్వశ్చన్ అనేది రాసుకుంటాం. సో రాసుకున్న తర్వాత మనం ఏం అప్లై చేస్తామంటే ఇక్కడ డివై డిఎక్స్ అని ఇచ్చారు. సో డివై డిఎక్స్ అని ఇచ్చారంటే ఫస్ట్ డివై తోటి మనం ఇంటిగ్రేషన్ చేయాలి. అంటే ఏంటి, వైకి ఇంటిగ్రేషన్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ బైక్ ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు దాని యొక్క లిమిట్స్ ఏమవుతాయి, స్టార్టింగ్ ఏదైతే లిమిట్స్ ఉన్నాయో అదే దాని యొక్క లిమిట్స్ అనేవి అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఈ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేదాన్ని నేను ఏమనుకుంటున్నానంటే ఒక ఏ స్క్వేర్ అని అనుకుంటున్నాను. అంటే ఇది అంతటిని కలిపి నేను ఏ స్క్వేర్ అని అనుకుంటున్నాను. అప్పుడు ఇది ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఫార్ములా అవుతుంది. ఓకేనా. రూట్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో మనకి ఇంటిగ్రల్లో రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అనే ఫార్ములా ఉంది. ఓకేనా. ఇది వై అనుకోవచ్చు ఇప్పుడు, లేదంటే ఎక్స్ అని అనుకుంటున్నాం అన్నమాట. అంటే మనం ఫార్ములాలో అని అనుకుంటున్నాం. సో రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి, x/2. సో 1/2 ఇంటూ ఎక్స్ అంటే ఏముంటి, x/2 రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/2 ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ సి. ఇది కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎక్స్ ప్లేస్లో ఏమైనా ఉంది, ఇక్కడ మనకి వై ఉంది. సో ఎక్స్ ప్లేస్లో వై రాసుకుంటాము. ఓకేనా. అదేవిధంగా ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లేస్లో ఏమని రాస్తాము, ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఏంటి, ఏ స్క్వేర్ ప్లేస్లో ఏమని రాసుకుంటాం, ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. అదేవిధంగా ఎక్స్ ప్లేస్లో ఏమని రాస్తాం, వై స్క్వేర్ అని రాస్తాము. ఇక్కడికి ఇది ఓకే కదా. ఓకేనా. ఏ స్క్వేర్ ప్లస్లో ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, అదేవిధంగా ఎక్స్ స్క్వేర్ ప్లస్లో వై స్క్వేర్ అని రాస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏ స్క్వేర్ అంటే ఏమనుకున్నాం, ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై. సో ఎక్స్ అంటే ఏంటి, వై కదా. వై బై ఏ అంటే ఏముంది మనకి, ఏ అంటే ఏంటి, మనకి ఏ స్క్వేర్ అంటే తెలుసు కానీ ఏ అని అడుగుతున్నారు. అప్పుడు ఏం చేస్తాం, ఏ కావాలంటే రూట్ అనేది అప్లై చేస్తాం. దీనికి మనకి ఏ కావాలి అంటే దీనికి రూట్ అనేది అప్లై చేస్తాం. సో రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. లిమిట్స్ వచ్చేసరికి ఏమని చెప్పుకున్నాం, 0 టు రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేవి లిమిట్స్ అని చెప్పుకున్నాం. ఓకేనా. అంటే మనం ఏంటి, డివై తోటి ఇంటిగ్రేషన్ అనేది చేసేసాం. ఇంకా ఏముంది మనకి, డిఎక్స్ అనేది ఉంది, దాని యొక్క లిమిట్స్ అనేవి కూడా ఉన్నాయి. అంటే ఫస్ట్ దీనికి మనకి ఇంటిగ్రేషన్ అయిపోయింది. ఇప్పుడు దీనికి కూడా చేయాలి. దీని అనేది దాన్ని సింప్లిఫికేషన్ చేసి సో ఇంకా ఇది కూడా చేయాలి అని అర్థం అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మన రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది ఎక్కడ మనం డివై చేసాం, అంటే వై ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ వై ఉంది కదా. సో ఆ వై ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా. రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే మళ్ళీ ఇక్కడ ఏం రాసుకోవాలి, వై స్క్వేర్. సో ఇక్కడ వై అంటే రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్ అంటే ఏమన్నా ఉంటుంది, సో రూట్కి స్క్వేర్కి, అవునా, రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఏముంటుంది, ఓన్లీ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేరే ఉంటుంది. ఓకేనా. ఇక్కడ కూడా ఏమొస్తుంది అంటే ఎలా రాసుకుంటామంటే రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాస్తాం. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఓన్లీ ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అనే రాసుకుంటాం. ఓకేనా. ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై. వై అంటే ఇక్కడ ఏమని రాసుకుంటాం, ఇది ఇక్కడ చూడండి. వై అంటే ఏంటి, రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, అవునా. సో ఇక్కడ ఏంటి వై అంటే వై మనకి ఏంటి ఇక్కడ మామూలుగా, సో వై అంటే మనకి ఏంటి రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో వై అనేదాన్ని రాసుకుంటాము. అదేవిధంగా డినోమినేటర్లో కూడా ఏ స్క్వేర్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అనే ఉంది. సో రెండింటిని క్యాన్సిల్ చేసేస్తే ఏమవుతుంది మనకి 1 కదా వస్తుంది. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఈ ప్లేస్ అంతట్లో కూడా ఏమని రాసుకుంటాం, 1 అని రాసుకుంటాం. సో అదేవిధంగా లోవర్ లిమిట్ 0 కూడా అప్లై చేస్తే మనకి ఓన్లీ 0 వస్తుంది కాబట్టి దాన్ని తీసుకోము, ఓన్లీ అప్పర్ లిమిట్ మాత్రమే తీసుకుంటాం. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుంది అనేసి అంటే మనకి ఇక్కడ చూడండి ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇది ఎలా వస్తుంది, ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా. సో ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏమైపోతుంది, 0 అయిపోతుంది. సో 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి ఈ టోటల్ టర్మ్ అనేది ఏమైపోతుంది, 0 అయిపోతుంది. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ ఏమవుతుంది, మనకి సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే మనకి ఇక్కడ వాల్యూ ఎంత, π/2. ఓకేనా.
సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 వాల్యూ ఎంత π/2. సో మీరు అన్నీ కూడా గుర్తించుకోవాలి. ఓకేనా, వాల్యూస్ అనేవి మీకు ట్రిగ్నోమెట్రీ వాల్యూస్ అనేవి రావాలి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే π/2. సో ఇక్కడ π/2 ఉంది కదా, ఇప్పుడు ఏంటి మనకి ఇక్కడ ఇంకా ఏమి మిగిలింది, a² - x²/2. నెక్స్ట్ ఇది వచ్చేసరికి π/2. సో దీన్ని దేనితో ఇంటిగ్రేషన్ చేయాలి, dx తోటి, అంటే ఎక్స్కి మనం ఇంటిగ్రేషన్ చేయాలి. లిమిట్స్ వచ్చేసరికి 0 to a. ఓకేనా, సో ఇప్పుడు ఏంటి, ఈ π/2 అనేది, ఈ 2 అనేది 2 2s are 4. సో ఈ π/4 అనేదాన్ని మనం ముందున పెట్టేసుకుంటాం అన్నమాట ఇంటిగ్రేషన్ ముందుకి. సో ఇంటిగ్రల్ 0 to a² - x² dx. ఇప్పుడు దీనికి మనం ఇంటిగ్రేషన్ చేయాలి. సో చూస్తే ఏంటి, ఇక్కడ a²ని x² రెండు విడివిడిగా ఇంటిగ్రేషన్ చేస్తాం. a² అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టుకొని ఓన్లీ 1 dxకి మనం ఇంటిగ్రేషన్ చేస్తాం. ఓకేనా, a² అనేది a² dx ఉంది, -x² dxగా రాసుకున్నాం. ఈ a² - x² dxని అంటే ఏం చేస్తాం, మల్టిప్లై చేస్తాం. a² dx - x² dx అని చేస్తాం. ఓకేనా, సో ఇక్కడ a² అంటే ఏంటి, కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రల్ dx మైనస్ ఎక్స్తోనే కదా మల్టిప్లై చేస్తా, అదే ఇంటిగ్రేషన్ చేస్తున్నాం కాబట్టి x² dx అదే ఇక్కడ రాసుకున్నాం. మరి ఇంటిగ్రల్ dx అంటే ఏంటి, ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ x² అంటే x³ 3 ఫార్ములాస్ రావాలి. ఇంటిగ్రల్ x² అంటే x³ 3. సో లిమిట్స్ వచ్చేసరికి 0 to a. ఓకేనా, సో ఈ x ప్లస్ కూడా a అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. సో a² a మైనస్ ఎక్స్ ప్లస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తే a³ 3. 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, a² × 0 అంటే 0, a³ అంటే 0³ 3 అంటే 0 కదా. సో 0 అనేది తీసుకోము, ఇంకా కన్సిడర్ చేసుకో, మీరు కావాలంటే ఇక్కడ -0 అని కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ a² × a అంటే ఎంత, a³ మైనస్ a³ 3. సో ఇక్కడ ఎల్సిఎం చూడండి, 3 × a అంటే ఎంత, 3a³. ఎల్సిఎం చేస్తున్నాము, ఇక్కడ ఏముంది మనకి, ఇక్కడ 1 ఉందన్నమాట. సో 1 ఉంటే దీని యొక్క ఎల్సిఎం ఎంత అవుతుంది, 3 అవుతుంది. మరి ఇక్కడ 1 అనేది ఇక్కడ ఎంత మనకు ఉంది, డినోమినేటర్లో 3 ఉంది, కానీ ఇక్కడ ఎంత ఉంది, 1 ఉంది. సో రెండు ఈక్వల్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, 1 అనేది 3తో ఎన్నిసార్లు కట్ అవుతుంది, 3 times కట్ అవుతుంది. 1 3s are 3, అవునా. సో మనకి ఇక్కడ 3 అనేది సరిపోలేదు కాబట్టి న్యూమరేటర్ అనే దాన్ని 3తో మల్టిప్లై చేస్తాం. ఓకేనా, సో 3తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 3a³ అవుతుంది -a³/3. ఓకేనా, సో 3a³ - a³ అంటే ఏమవుతుంది, 2a³. అవును కదా, 3 - 1 అంటే 2. సో 2a³ ఇక్కడ ఏముంది, పై ఉంది, పై 4 3s are 12. ఇక్కడ 2 1s are 2 6s are 12. ఓకేనా, సో మొత్తానికి ఏం మిగిలింది, πa³/6 అనేది మిగిలింది. ఓకేనా, సో ఇది మనకి డబుల్ ఇంటిగ్రల్ అనమాట. సో ఇంకొక ప్రాబ్లం కూడా ఉంటుంది, అంటే ఎలాగంటే ఇక్కడ a² - y² అని అడుగుతారు. ఏమని అడుగుతారు, ఇక్కడ a² - y² అని అడుగుతారు. సో ఆ క్వశ్చన్కి కూడా మనకి ఆన్సర్ ఏమవుతుందంటే πa³/6 అనే వస్తుంది అన్నమాట. πa³/6 ఇక్కడ x² + y² అని అడుగుతారు. సో మీరు ఈ ప్రాబ్లం చేసిన తర్వాత దీని ద్వారా మీరు ఆ ప్రాబ్లం కూడా చేసేసి ట్రై చేయండి. ఓకేనా, సో ఇది డబుల్ ఇంటిగ్రల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.